నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సూక్ష్మ పోషక ఎరువులను వాడండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందండి. వికాస్ అగ్రోస్ వార్షికోత్సవంలో మంత్రి కామినేని. నగరంలోని నీటి కష్టాలపై స్పందించండి. ప్రజల పక్షాన వైసీపీ రోడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోకండి. ప్రభుత్వానికి సున్నితంగా హెచ్చరించిన ఎమ్మెల్యే ముస్తఫా. అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరిస్తాం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం. బీజేపీ అర్బన్ అధ్యక్షులు అమ్మిశెట్టి. శాస్త్రీయ పద్ధతులపై అవగాహన పెంచుకొని రైతులు వ్యవసాయం చేస్తే మంచి లాభాలు వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం వికాస్ అగ్రోస్ ఫర్టిలైజర్ కంపెనీ 19వ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికాస్ అగ్రోస్ అందిస్తున్న సూక్ష్మ పోషక ఎరువుల వాడకంపై అవగాహన పెంచుకోవాలని మంత్రి కామినేని సూచించారు. రైతు సర్దుకుపోతాడు ఎలాగోలా ఆయన ఒక పని వేయడం వలన మన పొలాన్ని సారవంతం తగ్గి ఎంతో అభివృద్ధి చెందాము. ఆయన రైతులకి అవగాహన కల్పించాల్సి. మనం పూర్వం కొన్ని పద్ధతుల్లో చేస్తూ ఉండేవాళ్ళం. దానికి సైంటిఫిక్గా ఎటువంటి ఇది లేకుండా ఉండే ఒక ఏదో నమ్మకాల మీద వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళం. ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఆ రోజుల్లో చిన్నప్పుడు పూర్వం ఎవరికి తెలిసేది కాదు. మనం ఏంటి నీళ్లు పెట్టేసి ఇవాళ నీళ్లు పెట్టి మళ్ళీ 2 రోజులు నీళ్లు తీసేయటం, కొత్త నీరు పెడితే బాగుంటుందని ఉద్దేశంతో ఎంతో నీరు వృధా చేసేవాళ్ళం. నిజంగా ఇది కొత్త నీరు పెట్టడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. ఈ ఏడాది నిజంగా 28% రైన్ఫాల్ తక్కువ ఉంది, బట్ హయ్యెస్ట్ ప్రొడక్షన్ రికార్డ్ అయింది. ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు 20 బస్తాలు దాటింది. 7 వాళ్ళు మైక్రోన్యూట్రియంట్స్ అక్కడ ఉన్న డిప్రెషన్ అంతా సరి చేసుకోగట్టి ఈ 7 మంచి పంటలు శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో వచ్చింది. డెఫినెట్గా మనం సైంటిఫిక్ నాలెడ్జ్తో ఏమేమి అవసరం, మనిషికి ఏ రకంగా హెల్త్ కార్డ్స్ హెల్త్ ఎట్లా ఉందో చూసేదో సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా ఉంటేనే మనం అధిక దిగుబడి సాధించుకోవచ్చు. రైతుకి దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఇది అందరికీ అవగాహన కలిగించాలి. మనకి పూర్వం అసలు మైక్రోన్యూట్రియంట్ అంటేనే తెలియదు. మనం ఎంతసేపు ఏదో యూరియా వేస్తే పచ్చగా వస్తుంది కానీ పంటకు వచ్చేసరికి పెద్ద పంట ఉండేది కాదు. ఇవాళ ఈ మైక్రోన్యూట్రియంట్స్ లోపాలు లేకుండా చేస్తే అన్ని చోట్ల మంచి పంట వస్తుంది. ఇంకా వ్యవసాయంలో చాలా ఈ మనం వ్యవసాయంలో కానీ వ్యవసాయ అనుబంధ సంస్థలన్నింటిలోనూ ఈ కొత్త రకమైన విధానం తెచ్చుకుని లాభసాటిగా లేకుండా రైతు కష్టమే ఆఖరికి మిగులుతారు తప్ప దానివల్ల నష్టపోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గుంటూరు ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం అలమటిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఘాటుగా విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటి కష్టాలను తీర్చేందుకు కేటాయించిన నిధులను వేరే పనులకు వినియోగించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వం, నగరపాలక సంస్థ అధికారులు కష్టాలపై స్పందించకుంటే
వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపడతామని ముస్తఫా హెచ్చరించారు. వాటర్కి అయితే నిజంగా ఒక ప్రణాళిక లేదు, ఏమీ లేదు. వరల్డ్ బ్యాంక్ నుంచి 400 కోట్ల చిల్లర గుంటూరు నగరానికి ఫండ్స్ వచ్చినాయి. ఫండ్స్ వచ్చి ఇప్పటికి కూడా 5 సంవత్సరాలు దాటిపోయినాయి. మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఎప్పుడూ అవ్వాల్సిన ఆ పని ఇప్పటికి 3 సార్లు పెంచారు దాన్ని. అంటే టైం బై ఇంకో అవ్వకపోతే ఇంకొక సంవత్సరం ఆ పెంచారు. కానీ పెంచినా కూడా గుంటూరు నగరం సంబంధించి ఎక్కడ కూడా ఒక కరెక్ట్గా ప్లానింగ్గా ఒక పద్ధతిలో అనేది ఎక్కడ జరగలేదు. ఏదో ఆ 460 కోట్ల రూపాయలు కనీసం 50% పనిచేసినా కూడా ఆనందం. ఎందుకంటే రాజకీయ నాయకులు కాబట్టి మరి మేము చెప్పేది ఏముంది, ప్రభుత్వం వాళ్ళ ఇష్టం కాబట్టి మేము చెప్పేది ఏం లేదు. ఇవన్నీ ప్రజలు తెలుస్తుంది. కానీ 400 చిల్లర కోట్లు వచ్చినాయంటే మీ అందరికీ కూడా అమ్మ 400 కోట్ల అని అనుకుంటారు. కానీ ఇక్కడ పని మాత్రం ఏదో తూతూ మంత్రంగా జరిగి ట్యాంకీలు కట్టాల్సిన ట్యాంకీలో ఇప్పుడు పని జరుగుతూనే ఉంది. ఒకసారి నేను చెప్పాను ఏంటి అంటే మా పవర్ హైదరాబాద్లో ఉందన్నారు. అమ్మ ఏం పవరో నాకైతే తెలియదు. మరి ఇవాటికి కూడా విజయవాడ నుంచి గుంటూరు వచ్చే ఎంతో పైప్ లైన్ వేయాల్సిన పని ఉంది. అంటే ఇంకా పని చాలా పని ఉంది. కానీ డబ్బులు మాత్రం ఇంకా 400 కోట్ల చిల్లర కోట్లు ఇంకా 40 కోట్లే ఉన్నాయి. మొత్తం 40 కోట్లు ఉన్నాయి. ఇంకా మొత్తం డబ్బులు డ్రా చేసేస్తున్నారు, అయిపోయింది. కానీ ఈ విధమైన పరిస్థితి అనేది ఎందుకు వచ్చిందంటే మన పరిపాలన చేసే నాయకులు సరైన పద్ధతిలో లేరు. వస్తారు, రిబ్బింగ్ కటింగ్ చేస్తాం, వెళ్ళిపోతాం, అయిపోయింది. దీన్ని పట్టించుకున్న ఆదరణ లేడు. కానీ జనం అయితే నాకైతే ఫోన్ చేసి వాటర్ రావట్లేదు, వాటర్ పైపులు సరిగా లేదు, ఎక్కడ తవ్వారంటే గుంటలు పూడ్చరు. అంటే ఇదంతా ఏంటంటే ఇప్పటికి 4 కమిషన్లు మారారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు నగరానికి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ లేని విధంగా గుంటూరు నగరం గొంతెండిపోతుంది, గుక్కటి నీళ్లు ఇవ్వమని అడుక్కునే పరిస్థితికి వాళ్ళ దిగజారినటువంటి పరిస్థితులు వాళ్ళ చూస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి ముందు చూపు లేదు, ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు. కానీ మరోపక్క 24 గంటల పాటు కూడా గుంటూరు నగరానికి సంబంధించినటువంటి ప్రజానికానికి నీళ్ళు ఇస్తామనే ప్రచారం మాత్రం ఆకాశమే హద్దుగా సాగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ చూస్తూ ఉన్నాం. నిజంగా మున్సిపల్ అధికారులను చాలా సూటిగా అడుగుతా ఉన్నాం. ఈ నగరాన్ని ఏం చేయాలని మీరు ఆలోచన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. గుంటూరులో ప్రజానికం ఈ రోజున నగరంలో 7,50,000 కలుపుకున్న శివారు గ్రామాలు సుమారు 1,50,000. రాష్ట్ర రాజధాని అయినటువంటి నేపథ్యంలో మరో 1,00,000 మంది పోయే వాళ్ళు ఉంటా ఉన్నారు. 10 లక్షలు ఉన్నటువంటి గుంటూరు కార్పొరేషన్ సంబంధించి ఇవాళ నీరు ఏ విధంగా వస్తూ ఉంది, ఎన్ని ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నాయి, నగర జనాభాకి సరిపోయినటువంటి రీతిలో నీళ్లు వస్తున్నాయా లేదనే ఆలోచన సైతం కూడా చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగిస్తున్నదని బీజేపీ అర్బన్ కమిటీ అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు అన్నారు. అంబేద్కర్ జయంతి వారోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీని ఆదివారం నాడు రజక కాలనీలో నిర్వహించారు. ప్రధాని మోడీ అంబేద్కర్ సిద్ధాంతాలలోని బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారంపైనే ప్రత్యేక దృష్టి పెట్టారని ఆంజనేయులు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ భారత్ మాతాకి. అంబేద్కర్ గారి యొక్క 126వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ వారం రోజుల పాటు వారోత్సవాలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి
అనేకమైనటువంటి స్లమ్ ఏరియాస్లో పేదల కాలనీలో ఈ యొక్క పాదయాత్ర చేయటం, అలాగే పేదవాళ్ళ కోసం ఏవైతే రాజ్యాంగంలో హక్కులు ప్రవేశపెట్టారో ఆ హక్కులన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా చేయాలనేటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున అనేక సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రవేశపెట్టింది. అవన్నీ కేవలం పేదవాళ్ళ కోసమే. గడిచినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా పేదల కోసం పెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఎవరికి పేదలకు అందించలేకపోయాయి. కానీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేకమైన పథకాలు ఇవాళ ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ దేశంలో జరిగినటువంటి ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తున్నారంటే కారణం ఆ యొక్క సంక్షేమ పథకాల యొక్క ఉపయోగమే. అలాగే రాబోయేటువంటి గుంటూరు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెంది సొంతంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలను కూడా గమనించండి. ఈ రోజున మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం కాదు, పనిచేసేటువంటి ప్రభుత్వం వచ్చింది. అందరూ మోడీ గారిని బలపరిచి భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేస్తూ మీ యొక్క అభివృద్ధిని చేసుకోవాలని QTV న్యూస్లో ఇప్పటికే విరామం.